ప్రపంచ శాంతి కోసం సనాతన ధర్మ ఫౌండేషన్ స్థాపకులు మహామండలేశ్వర్ అనంత విభూషిత నారాయణ నందగిరి మహారాజ్ శ్రీ పంచాయతీ తపోనిధి నిరంజని అఖాడా ఆధ్వర్యంలో అష్టోత్తర శతకుండాత్మక శ్రీ మహాలక్ష్మి సమేత శ్రీమన్నారాయణ యాగం చేయి సంకల్పించినట్లు కసింకోట వాస్తవ్యులు సహస్రాధిక దేవాలయ ప్రతిష్టాపకులు అర్చక ఎగ్జామినర్ రేజేటి శ్రీ రామాచార్యులు తెలిపారు. ఆదివారం రామకృష్ణ బీచ్ కాళీమాత ఆలయం వెనుక ఏపీఐఏసీ గ్రౌండ్స్ లో రేజేటి శ్రీ రామాచార్యులు సారథ్యంలో యాగశాల నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సనాతన ధర్మాన్ని కాపాడటానికి పూర్వకాలంలో ఋషులు అనేక యజ్ఞ యాగాదులు చేసేవారన్నారు. ప్రస్తుత సమాజంలో నెలకొన్న అనేక విపత్తులు నివారించడానికి విశ్వ శాంతి కోసం నారాయణ నందగిరి మహారాజ్ దేశవ్యాప్తంగా 12 యాగాలు నిర్వహించాలని సంకల్పించారని, అందులో మొదటిది విశాఖలో ఆగస్టు 7 నుండి 10వ తేదీ వరకు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఆగస్టు 7 సాయంత్రం విశాఖ పురవీధుల్లో పసుపు కుంకుమల కలశాలతో స్త్రీమూర్తులు, వివిధ వాయిద్య కళాకారులతో శ్రీ లక్ష్మీనారాయణుల శోభాయాత్ర శోభాయమానంగా జరుగుతుందని తెలిపారు. 8న యాగశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసే నమూనా ఆలయంలో సుప్రభాత సేవ, వేద పారాయణం, సువర్ణ పుష్పార్చన, స్వక్షీణ పూజ, గరుడ పతాక ప్రతిష్ఠ, దీక్షా వస్త్రధారణ, యాగశాలలో అగ్ని ప్రతిష్టాపన, పలు హోమాలు, వేద పారాయణం నిర్వహిస్తామని తెలిపారు. 9న యాగశాలలో నమూనా ఆలయంలో శ్రీమన్నారాయణ వ్రతం, సనాతన ధర్మ సంరక్షణ సభ, పలువురు ప్రముఖ పీఠాధిపతులు, స్వామీజీలు, పండితులతో ప్రవచనాలు, శ్రీ మహాలక్ష్మి నారాయణ యజ్ఞ లఘు పూర్ణాహుతి, వేద పారాయణం ఉంటాయని తెలిపారు. చివరి రోజున యాగశాలలో నిర్వహించే పలు హోమాలతో పాటు సనాతన ధర్మ సంరక్షణ సభ, పలు సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రముఖుల ప్రసంగాలు, పండితుల ప్రవచనాలు, పూర్ణాహుతితో యాగం ముగుస్తుందని రేజేటి శ్రీ రామాచార్యులు తెలిపారు. శ్రీమన్నారాయణ యాగం నిర్వహించే 3 రోజులు ప్రతిరోజు మధ్యాహ్నం భక్తులకు అన్నదాన ప్రసాదం పంపిణీ చేస్తామని, ప్రతిరోజు సాయంత్రం ఆర్కే బీచ్ సాగర తీరంలో సాగర హారతి నిర్వహిస్తామని రేజేటి శ్రీ రామాచార్యులు తెలిపారు. మీడియా సమావేశంలో కె ప్రమీలాదేవి, మానస సరోజ, విష్ణు, సినీ నటులు కుమరన్, సతీష్ కుమార్, నైని, సూర్య, సంతోష్, రవికుమార్, దేవత్రినాథ్ పలువురు పాల్గొన్నారు. ఋషికేశులో ఉన్నటువంటి ఒక పెద్ద ఆశ్రమం 904వ సంవత్సరంలో శంకరాచార్యుల వారి చేత సనాతన ధర్మాన్ని రక్షించడం కోసం అని చెప్పి ప్రత్యేకంగా ఒక సంస్థను ఏర్పాటు చేశారు. ఆ సంస్థ ధర్మాన్ని రక్షించడం, పేదవాళ్ళందరినీ కూడా ధనవంతులు చేయాలంటే విద్య వల్ల ధనవంతులు తప్ప ధనం వల్ల ధనవంతులు కాకుండా చేయాలి అనేటువంటి సంకల్పంతో ఈ సనాతన ధర్మ సంస్థ ఏర్పాటు చేయబడింది. ఇప్పటికప్పుడే మనకు మైసూరులో ఉంటున్నారు. తర్వాత వీరి అసలు ఆశ్రమం ఋషికేశు. వారికి ఒక సంకల్పం కలిగింది, దేశం అంతా అస్తవ్యస్తంగా ఉంది, దేశాన్ని రక్షించాలంటే ఏం చేయాలి అని. పూర్వం చేసేదేంటి, సనాతన ధర్మంలో యజ్ఞం చేసే రక్షించాలి అని చెప్పి, కాబట్టి యజ్ఞం చేస్తే బాగుంటుంది అనే ఒక సంకల్పం కలిగింది. వారు ఆశ్రమాల్లో చేస్తూ ఉంటారు, పేదలకు చదువు చెప్పిస్తున్నారు, వేద పాఠశాలలు పెట్టారు, వైద్యశాలలు పెట్టారు. కానీ ప్రపంచంలో శాంతి కావాలంటే యజ్ఞాలు ప్రారంభించాలి అని మానస సంకల్పం కలిగింది. దీర్ఘశ్రవణ సత్రయాగం అని 12 సంవత్సరాలు యజ్ఞం చేసేవారు పూర్వం. స్వామి సంకల్పం ఏంటంటే 12 దగ్గరలో యజ్ఞం చేద్దాం పోని వరుసగాను అని వారికి సంకల్పం కలిగింది. దీనివల్ల లోకశాంతి కలుగుతుంది, ధర్మం రక్షింపబడుతుంది అనేటువంటి భావనతోటి వారు ఏర్పాటు చేశారు. ఆయన మహానుభావుడు మహామండలేశ్వర్ అనంత విభూషిత నారాయణానందగిరి మహారాజు గారు. వారు ఏర్పాటు సామాన్యమైనటువంటిది కాదు. వారి వల్ల మనందరం తరిస్తున్నాం. అజ్ఞానతనముచే ఆవృతంపైన ఒక్కనే అంతరంగ మార్గంబునందు విజ్ఞాన భాస్కరావిర్భూత కిరణంబు నుండేని నూపుదేని నాదు జన్మంబు ధన్యము కాది వసుదాని ఆ స్వామి సంకల్పం చేసి మొట్టమొదట యజ్ఞాన్ని విశాఖపట్నంలోనే చేయాలని వారి సంకల్పం కలిగింది. అది మన భాగ్యం. కాబట్టి ఈ యజ్ఞం 3 రోజులు జరుగుతుంది.
17వ తారీఖు సాయంకాలం శోభాయాత్ర జరుగుతుంది. 7వ తారీఖు సాయంకాలం శోభాయాత్ర జరుగుతుంది. 8వ తారీఖు ఉదయం సంకల్పం చేయబడుతుంది. 108 హోమగుండాల్లోని కూడా ఆ శ్రీమన్నారాయణమూర్తి యొక్క 108 నామాలతోటి 108 హోమగుండాలు, 108 హోమగుండాల్లోని 125 మంది పండితుల చేత యజ్ఞ కార్యక్రమం 8వ తారీఖు, 9వ తారీఖు, 10వ తారీఖున మహాపూర్ణావతి మహోత్సవం ఉంటుంది. సాయంకాలం లోకశాంతి కోసం అని చెప్పి లక్ష్మీనారాయణ శాంతి కళ్యాణం కూడా జరిపిస్తారు. మరి మహాపూర్ణావతిలోని లోక కళ్యాణం జరిగేటువంటి కళ్యాణంలోని తర్వాత ఈ యజ్ఞంలోని ప్రతి ఒక్కరు కూడా పాల్గొన్నట్లయితే మన ఇంట్లో సుఖశాంతులు ఉంటాయి. దానికోసం పెట్టబడినే తప్ప వారి గోత్రనామాలతోటి వారి అభివృద్ధి చెందాలని ఎక్కడా ఇందులో చెప్పలేదు. మన కోసం పెట్టారు కాబట్టి తెలిసిన ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి అన్వయించి శ్రవణం, మననం, ఆచరణం. ఒకసారి శ్రవణం వినాలి, రెండోది మననం మనస్సులో పెట్టుకొని రాత్రి ఆలోచించాలి, ఆచరణం 10వ తారీఖు నాడు వచ్చి ఆచరణలో ఇందులో పాల్గొని ఆ పూర్ణావతి కార్యక్రమంలో పాల్గొని అందరూ సుఖశాంతులు పొందాలని ఏర్పాటు చేసినటువంటి శ్రీ మహాలక్ష్మి సమేత లక్ష్మీనారాయణ శ్రీమన్నారాయణ యజ్ఞం 108 హోమగుండాలతో చేస్తున్నారు. కాబట్టి విశాఖ ప్రజలైతేనే మిగతా భక్తులందరూ కూడా అన్వయించి ఫలితాన్ని పొందవలసిందిగా మరోసారి మీ అందరినీ కూడా తెలియజేయడం జరుగుతున్నది. స్వామి తాలూకా ఆశయాన్ని మీ అందరికీ కూడా తెలియచేయాలి. మరి రెండోది ఏంటంటే ఈ యజ్ఞం కూడా సామాన్యమైనటువంటిది కాదు, ద్వాదశాత్మకం, నవఖండాత్మకే కర్మభూమి అని చెప్పి 9 ఖండములుగా ఈ భారతదేశాన్ని విభజించారట. అంచేతను ఒక్కొక్క యాగశాలలోని 9 హోమగుండాలు వేస్తారు. అదేవిధంగా మొత్తం ఈ యాగశాలలో వేసేటువంటి హోమగుండాలు ఈ 7 హోమగుండాల్లో కూడాను ఈ 7 యాగశాలలో ఈ హోమగుండాలని కూడా వేసి ఆ కార్యక్రమం చేస్తారు. అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఇందులో పాల్గొవలసిందిగా మరీ తెలియజేస్తున్నాం. ఇది వారి ఆశయం, మీ అందరికీ తెలియజేస్తున్నాం. దానికి శిష్య బృందం అంతా కూడా పాపం కష్టపడుతున్నారు. వారితో పాటు మనం కూడా సహకరించి, మరి పత్రికల వారు కూడా సహకరించి, మీడియా వారు కూడాను ధర్మకార్యాన్ని చేయవలసిందిగా నిస్వార్థంగా మిమ్మల్ని అందరినీ కూడా స్వామి తాలూకా ఆదేశానుసారం చేయవలసిందిగా మరొకసారి తెలియజేస్తూ, హాయ్ వ్యూయర్స్, సనాతన్ ధర్మ ఫౌండేషన్ వ్యవస్థాపకులు నారాయణానందగిరి మహారాజ్ గారు, స్వామీజీ వారు సంకల్పం విశ్వశాంతి కోసం 12 యాగాలు చేయాలని సంకల్పం చేశారు. అందులో మొట్టమొదటి మన విశాఖపట్నంలో చేస్తున్నారు. సో వెనకటి రోజులలో యాగాలని ప్రతి ఒక్కరు చేసేవారు. రాజులు పరిపాలించినప్పుడు ఎలాంటి కష్టం వచ్చినా కూడా ఆ కష్టాన్ని తొలగించడం కోసం రకరకాల యాగాలను చేసేవారు. రాను రాను ఆ పద్ధతి మొత్తం కనుమరుగైపోయింది. మళ్ళీ ఇప్పుడు ధర్మ సంస్థాపన కోసం మళ్ళీ కొందరు మహానుభావులు యాగాలు చేస్తూ తరింపజేస్తున్నారు. సో నారాయణగిరి మహారాజ్ గారు రిషికేశ్లో హరిద్వార్లో ఎన్నో కార్యక్రమాలు చేశారు. సనాతన్ ధర్మ ఫౌండేషన్ నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు, వేద పాఠశాలలు, అందులో పిల్లలకి వేదాన్ని నేర్పించడం, ఉచిత విద్య, ఉచిత వైద్యం, అలాంటివి ఎన్నో సేవా కార్యక్రమాలను చేస్తూనే ఉన్నారు. నిత్య అన్నదానం లాంటి ఎన్నో గొప్ప కార్యక్రమాలను చేస్తున్నారు. జై శ్రీమన్నారాయణ. సినిమా